దేశమంతా ఎదురు చూస్తున్న ఘడియలు సమీపించాయి. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరుచుకున్నాయి. రహస్య గదిలోని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచనున్నారు. ఆ తర్వాత భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు. పనులన్నీ పూర్తయ్యాక సంపదనంతా రహస్య గదికి తెచ్చి లెక్కిస్తారు. అయితే ఇక్కడే మరో రహస్య గది ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగితే ఆ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 1902లో బ్రిటిష్ అధికారులు ఈ గదిని వెలికి తీయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు చెబుతున్నారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ ఈ గదిలో కిరీటాలు, రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాలు, పసిడి విగ్రహాలను దాచినట్లు చెబుతున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, దేశమంతా ఎదురు చూస్తున్న ఘడియలు సమీపించాయి. రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరుచుకున్న పరిస్థితి, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, మొత్తం కూడా దేశం వ్యాప్తంగా కూడా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం మొన్న ఆదివారం 14వ తేదీన ముహూర్తం పెట్టి ఏదైతే 1:28 లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే హై లెవెల్ కమిటీ మొత్తం కూడా 2 తలుపులు తీసింది. 3 అంతర్గత తలుపును కూడా తీసినప్పటికీ కూడా ఏదైతే సమయాభావంతో దాన్ని క్లోజ్ చేసి బయటికి వచ్చామని కూడా విశ్వజిత్ రథ్ అనేటటువంటి జస్టిస్ ఎవరైతే దానికి నేతృత్వం వహిస్తున్నారో ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి భేటీ అయ్యారు. ఎందుకంటే నిన్నను కూడా హై లెవెల్ కమిటీ సమావేశమైంది. నిన్న మొన్న 2 రోజులు కూడా ఏదైతే రథయాత్ర ముగింపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే రత్న భండార్ను తీసేందుకు వాళ్ళు ఏదైతే ఉన్నటువంటి ప్రతికూల అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రోజు ముహూర్తం నుంచి మరి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇటు కమిటీ సభ్యులు కూడా చెబుతున్నారు, ఏదైతే ఎన్నో దశాబ్దాలుగా ఇటు ఒడిశా వాసులు గాని ముఖ్యంగా హిందువులందరూ కూడా పూరి జగన్నాథుని ఆస్తి ఎంత ఉంది, ఎన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుంది అనేది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 1978లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి మదింపు అనేది జరగలేదు. అంతర్బండార్, బహర్ బండార్తో పాటు రహస్య గది కూడా తెరవనటువంటి పరిస్థితి. జస్ట్ అప్పుడు లోపలికి వెళ్లి చూసి మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో లోపల అంతర్బండార్లో లోపల రహస్య గదిలో ఏముంది అనేటటువంటి అంశాలు చాలా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసాము, ఏదైతే నాగబంధం ఉంటుంది, ఈ నేపథ్యంలో స్నేక్స్ ఏదైతే క్యాచర్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ రోజు కూడా వాళ్ళంతా కూడా అందుబాటులో ఉంచారు. ఎందుకంటే గది తెరిచిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత తీస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలన్నింటినీ కూడా పూర్తిగా ఏదైతే అధికారులు, పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళ దీనిలో తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఐజీ స్థాయి అధికారులు ఉన్నారు, డిఎస్పీలు 20 మందికి పైగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఒడిశా పోలీస్ తో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఈ సంపద అంతా కూడా బయటికి ఎక్కడికి కూడా తరలించడం లేదు. ఆలయంలోనే మరో గదికి అంతా కూడా షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది లెక్కింపు అనేది ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి 15 మంది ఏదైతే కమిటీ ఉన్నారో వాళ్ళతో పాటు ఏదైతే అరవింద్ పాడే అనేటటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనతో పాటు పూరి కలెక్టర్ సిద్ధార్థ్ కూడా ఉన్నారు, జస్టిస్ విశ్వనాథ్ రథ్, వీళ్ళు ముగ్గురు కీలకంగా మారనున్నారు. ఏదైతే లోపల బంగారు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలతో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు విలువ లెక్కించలేనివి పురాతన కాలంలోనివి రాజులు తమ తాలూకా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి పూరి జగన్నాథ స్వామికి ఇచ్చినటువంటి విలువైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏదైతే ఈ రోజు నుంచి కూడా అవి బయటకు వస్తాయి, ఎంత ఉందనే ఒక సర్వత్రా ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రఫీ, దీనిపైన ఇంకా లోపలికి వెళ్లారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే దానిపైన ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాయుడు.